నేను ఒక పద్యం కూడా చెప్పాను అవధానంలో. కన్నప్ప గురించి ఆయన చెప్పండి అంటే, ఇతడు కన్నప్పగించినాడు, ఇతడు కన్నప్ప కనులు అప్పగించినాడు, కన్ను అప్పగించినాడు. శివుడికి కన్ను ఇచ్చాడు. ఎవడికంత త్యాగం అండి? చూపిస్తాడా ఎవడన్నా? చూపిమ్మంటే అమ్మ నాకు కావాలి కదా అండి, నేను ఎట్లా అండి అని అంటాడు. మరి అందుకే నువ్వు మానవుడి నాయన. వాడు ముక్తికి కారణం హేతుభూతుడయ్యాడు మహానుభావుడు. మొరటు భక్తి తెలియదు, అమాయకుడు. ఏమి అయ్యో పాపం అడవిలో ఉన్నావే స్వామి, నీకెవరు అన్నం పెడతారు చెప్పు, ఎవరుండి పెడతారని వాడు చంపి తెచ్చినటువంటి మాంసము పెట్టాడు. ఇప్పుడు చమత్కారంగా తెలివిగా మాట్లాడుతుంటాడు. కన్నప్ప మాంసం పెట్టలేదా అండి, నేను తిని చేస్తే తప్పే ఉందంటే, కన్నప్ప అంత భక్తి నీకుందా? కన్నే ఇచ్చాడు, నువ్వు ఇస్తావా? ఇస్తే చెయ్యి. ముందు కన్ని, తర్వాత మాంసం పెట్టు. నువ్వు తిను, ఆయనకు పెట్టు, రెండు సంతోషం. ముందు కన్ని. అందుకే నువ్వు చెయ్యగలిగిన పనులనే మాట్లాడాలి తప్ప అన్నిటికీ అందరితోనూ పోల్చుకోరాదు.